సామే దో మేము అక్కడికే వస్తా ఉండవా? మీరు పోలీసు వాళ్ళకి దుడ్డు ఇస్తుండారా? మేము పోలీసు వాళ్ళకి దుడ్డు ఇస్తుండవా? మీరందరూ కమిషన్లు ఇస్తుండ్రా? ఆ పైన కూడా మేము కమిషన్లు ఇస్తా ఉండవా? ఫారెస్ట్ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి, ఐడి వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, చెక్ పోస్ట్ వాళ్ళకి ఎవడు పడితే ఆడికి ఇచ్చుకుంటూ పోతా ఉంటే ఏందన్నా ఇదే? మనందరు కలిసి ఒకే కమిషన్ ఇవ్వాలా. అట్ట ఇస్తే ఎంత కలిసి వస్తుందో తెలిసిన మీకు? 25 భాగం మిగులుతుందన్నా మా అందరికే. ఎవరితో సొమ్మది? సీనన్న కాదని ఆ చెన్నై మురుగేశం గడికి పోయినందుకే ఆడు 1.5 కోటి ఇచ్చుండాడు. మనందరూ కలిసి మా మాట ఇదే మా రేట్ అని ఫిక్స్ చేస్తే 2 కోట్లు ఇస్తానన్నాడు. 2 కోట్ల కథ అక్కడితో ఆగలే. కాల్కటాలో చాటర్జీనే, ముంబైలో ఆడేవాడు సింగిని, ఆ తర్వాత ఢిల్లీలో అగర్వాల్ని, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా లైన్ లో పెట్టుండాను నేను. ప్రపంచంలో ఏడ దొరికిన సరుకు మన కాడ ఉండదన్నా. మన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలోనే ఉండదు. భూగోళంలో ఎవడి కాడ లేదు ఇదే. అట్లాంటి సరుకు మన కాడ పెట్టుకుని మనం ఎవరినో వెళ్ళి అడిగేది ఏందన్నా? డిమాండ్ మనం చేయాలా? మార్కెట్ లో వాళ్ళకి పోటీ పెడితే ఎగపడి కొంటారన్న మన సరుకులు. ఆ లెక్కను చూస్తే టన్నుకు 3 కోట్లు కూడా వస్తాయి తెలుసు మీకు? ఆ లెక్కను చూస్తే ఏంది మన ఎంపీ గారిదే ఎంత కాదని 20 కోట్లు వస్తుంది కమిషన్.